సో ఆర్ఎస్ఎస్ ఎన్ని సంవత్సరాల నుంచి నడపడానికి అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు దాన్ని హ్యాండిల్ చేస్తారంటే ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్కు పెద్ద ఫండ్స్ అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ప్రచారకులతో నడుస్తుంది. ప్రచారకులు వాళ్ళకి ఇండ్లు ఉండవు, ఫ్యామిలీస్ ఉండవు, ఏముండదు. ఆ ప్రచారకులు స్వయం సేవకుల ఇళ్లలో భోజనాలు చేస్తుంటారు, స్వయం సేవకుల తోటే ఉంటారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ సంస్థ నడపనీకి సంవత్సరానికి ఒకసారి ప్రతి స్వయం సేవకు గురుదక్షిణ కార్యక్రమం ఒక కార్యక్రమం పెడుతుంది. ఆ గురుదక్షిణ కార్యక్రమంలో నీ దగ్గర ఎంత ఉంటే అంత, రూపాయి అంటే రూపాయి, లేకపోయినా పర్లేదు, ఆ కార్యక్రమంలో పాల్గొని తన వంతు ఒకరోజు, సంవత్సరంలో ఒకరోజు వితరణ చేస్తాం సంఘానికి. ఆ ఫండ్స్ తోటే ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఎక్కడ కూడా ఫండ్స్ ప్రభుత్వాల నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, లేకపోతే అలా ఏముండదు, అలాంటిది ఏముండదు. అంటే మామూలుగా చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలకే వేల కొద్ది ఫండ్స్ వస్తూ ఉంటాయి బయట నుంచి వెళ్ళి. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి బయట దేశాల నుంచా, లేకపోతే ప్రభుత్వం బీజేపీ కన్సర్న్లో ఉంటుంది కాబట్టి బీజేపీ నుంచి నిధులు వస్తాయని చెప్పి ఒక అలిగేషన్. గురుదక్షిణ రోజు రాని వాడు సపరేట్గా డబ్బులు ఇస్తున్నా తీసుకోదు ఆర్ఎస్ఎస్.